హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏ నుండి జీ వరకు ఉన్న వాహనాలను నేర్చుకుందాం. మరి వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో! ఏ అంటే అంబులెన్స్. అంబులెన్స్ అనేది అనారోగ్యంగా ఉన్నవాళ్లను లేదా గాయపడిన వాళ్లను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రత్యేక వాహనం. దీనిలో పెద్ద శబ్దం చేసే సైరన్ మరియు మెరుస్తూ వెలిగే లైట్లు ఉంటాయి. అందుకే రోడ్డు మీద ఉన్న వాహనాలు దారి విడిస్తాయి. లోపల డాక్టర్లు, నర్సులు తొందరగా ప్రథమ చికిత్స అందిస్తారు. అంబులెన్స్ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుతుంది. బి అంటే బస్. బస్ అనేది ఒకేసారి చాలా మందిని తీసుకెళ్లగల పెద్ద వాహనం. ఇది నగరాల్లో, గ్రామాల్లో, స్కూళ్లలో ప్రయాణానికి ఉపయోగపడుతుంది. బస్ డ్రైవర్ బస్ నడుపుతాడు. కండక్టర్ టిక్కెట్లు ఇస్తాడు. బస్ ప్రజలందరికీ సులభమైన, చవకైన ప్రయాణ సౌకర్యం అందిస్తుంది. సి అంటే కార్. కార్ అనేది చిన్న కుటుంబ వాహనం. అందులో 4 నుంచి 5 మంది సులభంగా కూర్చొని ప్రయాణం చెయ్యవచ్చు. ఇది పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్తో నడుస్తుంది. కార్లలో ఎయిర్ కండిషన్, రేడియో, సీటు బెల్ట్ వంటి సౌకర్యాలు ఉంటాయి. కార్ మన రోజువారీ జీవితంలో వేగంగా, సౌకర్యంగా ప్రయాణం చెయ్యడానికి ఉపయోగపడుతుంది. డి అంటే డంప్ ట్రక్. డంప్ ట్రక్ అనేది పెద్ద ట్రక్. ఇది ఇసుక, రాళ్ళు, సిమెంట్, మట్టి వంటి భారమైన వస్తువులను మోస్తుంది. ఇది ఎక్కువగా కట్టడాల పనుల్లో, రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తారు. వెనుక భాగం పైకి లేచి లోపల ఉన్న వస్తువులను నేలపై జారవేస్తుంది. డంప్ ట్రక్ బరువైన పనులను సులభంగా చెయ్యగల శక్తివంతమైన వాహనం. ఈ అంటే ఎక్స్కవేటర్. ఎక్స్కవేటర్ అనేది నేల త్రవ్వడానికి, మట్టి లేదా రాళ్లను ఎత్తడానికి ఉపయోగించే భారీ వాహనం. దీనికి పొడవైన చేతి మరియు పెద్ద బకెట్ ఉంటాయి. ఇది రోడ్లు వేయడం, భవనాలు కట్టడం, గుంతలు త్రవ్వడం వంటి పనుల్లో సహాయపడుతుంది. ఎక్స్కవేటర్ శ్రమ తగ్గించి పనులను వేగంగా పూర్తి చేస్తుంది. ఎఫ్ అంటే ఫైర్ ట్రక్. ఫైర్ ట్రక్ అనేది అగ్ని ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లే ప్రత్యేక వాహనం. దీనిలో నీటి ట్యాంక్, పొడవైన పైపులు, మెట్లు ఉంటాయి. ఫైర్ ఫైటర్లు ఈ ట్రక్ ద్వారా మంటలను ఆర్పుతారు మరియు ప్రజలను రక్షిస్తారు. ఫైర్ ట్రక్ అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే హీరో వాహనం. జీ అంటే గార్బేజ్ ట్రక్. గార్బేజ్ ట్రక్ మన ఇళ్ల నుంచి, వీధుల నుంచి చెత్తను సేకరించే వాహనం. ఇది చెత్తను పెద్ద బిళ్లలో వేసి డంప్ యార్డ్కి తీసుకెళ్తుంది. దీనివల్ల పట్టణాలు, గ్రామాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. గార్బేజ్ ట్రక్ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. హెచ్ ఫర్ హెలికాప్టర్. హెలికాప్టర్ అనేది గాల్లో ఎగిరే ప్రత్యేకమైన వాహనం. దీనికి రెక్కల బదులు పై భాగంలో తిరిగే పెద్ద ఫ్యాన్, రోటర్ ఉంటుంది. అది ఒకే చోట ఎగరడం, దిగడం చెయ్యగలదు. రక్షణ, సైన్యం, పోలీస్ పనులు, అలాగే ప్రయాణం కోసం హెలికాప్టర్ ఉపయోగిస్తారు. ఐ అంటే ఐస్ క్రీమ్ ట్రక్. ఐస్ క్రీమ్ ట్రక్ అనేది రోడ్లపై తిరుగుతూ పిల్లలకు ఐస్ క్రీమ్ అమ్మే వాహనం. దీనిలో చల్లని ఫ్రిడ్జ్లో ఉండి ఐస్ క్రీమ్ తాజాగా ఉంచబడుతుంది. బెల్ లేదా మ్యూజిక్ శబ్దం విన్న వెంటనే పిల్లలు ఆనందంగా దాని దగ్గరికి పరుగెత్తుతారు. ఐస్ క్రీమ్ ట్రక్ వేసవిలో అందరికీ చల్లని ఆనందం పంచుతుంది. జై ఫర్ జెట్ స్కీ. జెట్ స్కీ అనేది నీటి మీద వేగంగా నడిచే చిన్న వాహనం. ఇది సముద్రం, నదులు, సరస్సుల్లో సరదాగా ప్రయాణం చేయడానికి వాడతారు. ఒకరు లేదా ఇద్దరు కూర్చొని నీటి మీద సాహస యాత్ర చేస్తారు. జెట్ స్కీ వేసవిలో ఆటపాటలకు, క్రీడలకు చాలా ప్రసిద్ధి. కే అంటే కయాక్. కయాక్ అనేది నీటి మీద నడిపే చిన్న పడవ లాంటి వాహనం. దీనిని ఒకరు లేదా ఇద్దరు కూర్చొని చేతులతో తెడ్లు ఉపయోగించి నడిపిస్తారు. ఇది నదులు, సరస్సులు, సముద్ర తీరాల్లో ప్రయాణం చెయ్యడానికి వాడతారు. కయాక్ నీటి మీద సరదాగా ఆటలకు, క్రీడలకు ఉపయోగపడుతుంది. ఎల్ అంటే లిమోజిన్. లిమోజిన్ అనేది చాలా పొడవైన, విలాసవంతమైన కారు.
దీనిలో సౌకర్యవంతమైన సీట్లు, లైట్లు, టీవీలు వంటి ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ప్రధానంగా సినీ తారలు, నాయకులు, ధనవంతులు దీనిలో ప్రయాణిస్తారు. లిమోజిన్ ఒక ప్రతిష్టాత్మకమైన అద్భుతమైన వాహనం. ఎం అంటే మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ అనేది ఇద్దరు ప్రయాణించటానికి సరిపడే 2 చక్రాల వాహనం. ఇది పెట్రోల్తో నడుస్తుంది మరియు రోడ్లపై వేగంగా ప్రయాణిస్తుంది. మోటార్ సైకిల్ ట్రాఫిక్లో సులభంగా నడపగల వాహనం. ఇది మన రోజువారీ ప్రయాణానికి చాలా ఉపయోగపడుతుంది. ఎన్ అంటే న్యూక్లియర్ సబ్మరైన్. న్యూక్లియర్ సబ్మరైన్ అనేది సముద్రం కింద నడిచే ప్రత్యేక యుద్ధ నౌక. ఇది న్యూక్లియర్ శక్తితో నడుస్తుంది కాబట్టి చాలా కాలం నీటి మీదికి రాకుండా సముద్రం లోపలే ఉంటుంది. సైన్యం దీనిని దేశ రక్షణ కోసం ఉపయోగిస్తుంది. న్యూక్లియర్ సబ్మరైన్ సముద్రంలో అత్యంత శక్తివంతమైన వాహనం. ఓ అంటే ఓపెన్ టాప్ బస్. ఓపెన్ టాప్ బస్ అనేది పైకప్పు లేకుండా తయారు చేసిన ప్రత్యేక బస్. ఇది ఎక్కువగా పర్యాటక ప్రదేశాల్లో నగరాన్ని చూపించటానికి వాడతారు. ప్రయాణికులు కూర్చుని గాలి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఓపెన్ టాప్ బస్ సరదాగా గుర్తుండిపోయే ప్రయాణ అనుభవం ఇస్తుంది. పి అంటే పోలీస్ కార్. పోలీస్ కార్ అనేది పోలీసులు నేరస్థులను పట్టుకోవడానికి, ప్రజలను రక్షించడానికి ఉపయోగించే వాహనం. దీనిపై ఎరుపు, నీలి లైట్లు మరియు సైరన్ ఉంటాయి. ఎమర్జెన్సీ సమయంలో ఇది వేగంగా రోడ్లపై పరిగెడుతుంది. పోలీస్ కార్ శాంతి, భద్రత కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. క్యూ అంటే క్వాడ్ బైక్. క్వాడ్ బైక్ అనేది 4 చక్రాలున్న చిన్న వాహనం. ఇది ఎక్కువగా మట్టి రోడ్లు, పొలాలు, పర్వత ప్రాంతాల్లో నడపబడుతుంది. ఒకరు లేదా ఇద్దరు కూర్చొని సాహసంగా ప్రయాణం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. క్వాడ్ బైక్ సరదా, క్రీడలు, అడ్వెంచర్ కోసం ప్రసిద్ధి. ఆర్ అంటే రాకెట్. రాకెట్ అనేది అంతరిక్షంలోకి ఎగరడానికి తయారైన ప్రత్యేక వాహనం. ఇది శక్తివంతమైన ఇంజిన్లతో నడుస్తుంది మరియు భూమి నుండి అంతరిక్షంలోకి ప్రయాణిస్తుంది. అంతరిక్ష యాత్రికులు రాకెట్లో కూర్చొని స్పేస్కి వెళ్తారు. రాకెట్ శాస్త్రం, పరిశోధన, ఉపగ్రహాలను ప్రయోగించడానికి చాలా ముఖ్యమైనది. ఎస్ అంటే షిప్. షిప్ అనేది సముద్రంలో ప్రయాణించే పెద్ద వాహనం. దీనిలో 100 మంది ప్రయాణికులు లేదా భారీ సరుకులు తీసుకెళ్లవచ్చు. కొన్ని షిప్లు పర్యాటక యాత్రలకు, మరికొన్ని సరుకు రవాణాకు ఉపయోగిస్తారు. షిప్ సముద్ర మార్గంలో దూర ప్రాంతాలను కలిపే ముఖ్యమైన వాహనం. టీ అంటే ట్రాక్టర్. ట్రాక్టర్ అనేది పొలాల్లో వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే శక్తివంతమైన వాహనం. ఇది మట్టి దున్నడం, విత్తనాలు వేసే పనులు, పంట కోయడం వంటి పనుల్లో సహాయపడుతుంది. ట్రాక్టర్తో బండ్లు, యంత్రాలు ఈజీగా లాగవచ్చు. ట్రాక్టర్ రైతు పనులను సులభంగా పూర్తి చేస్తుంది. యు అంటే యూటిలిటీ వాహనం. యూటిలిటీ వాహనం అనేది కుటుంబంతో ప్రయాణించడానికి, సరుకులు తీసుకెళ్లడానికి ఉపయోగపడే బలమైన వాహనం. ఇది కార్ కన్నా కొంచెం పెద్దది మరియు రోడ్డు, గుట్టల మీద కూడా సులభంగా నడుస్తుంది. ప్రయాణికులు కూర్చోవడానికి ఎక్కువ సీట్లు, సరుకు పెట్టడానికి పెద్ద స్థలముంటాయి. యూటిలిటీ వాహనం సౌకర్యం, బలం రెండూ కలిపిన వాహనం. వి అంటే వాన్. వాన్ అనేది కార్ కంటే పెద్దది, బస్సు కంటే చిన్న వాహనం. దీనిలో ఎక్కువ సీట్లు ఉండి ఒకేసారి చాలా మంది ప్రయాణించవచ్చు. వాన్లను స్కూల్ పిల్లలను, కుటుంబాలను, సరుకులను తీసుకెళ్లడానికి వాడతారు. వాన్ సౌకర్యవంతమైన మరియు ఉపయోగకరమైన వాహనం. డబ్ల్యూ అంటే వార్షిప్. వార్షిప్ అనేది సముద్రంలో నడిచే శక్తివంతమైన యుద్ధ నౌక. ఇది క్షిపణులు, తుపాకులు, రాడార్లతో దేశ రక్షణ కోసం ఉపయోగిస్తారు. సముద్ర సైనికులు, నేవీ దీనిని నడిపి దేశాన్ని కాపాడుతారు. వార్షిప్ ఒక దేశానికి శక్తి, భద్రతకు ప్రతీకైన వాహనం. ఎక్స్ అంటే ఎక్స్పెరిమెంటల్ ఎయిర్క్రాఫ్ట్. ఎక్స్పెరిమెంటల్ ఎయిర్క్రాఫ్ట్ అనేది కొత్త సాంకేతికతలను పరీక్షించడానికి తయారు చేసిన విమానం. ఇవి సాధారణంగా శాస్త్రవేత్తలు, పైలట్లు పరిశోధన కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కొత్త వేగం, రెక్కల రూపకల్పన, ఇంజిన్ శక్తి వంటి అంశాలను వీటితో పరీక్షిస్తారు. ఎక్స్పెరిమెంటల్ ఎయిర్క్రాఫ్ట్ భవిష్యత్తు విమానాల అభివృద్ధికి దారి చూపుతుంది.
Y అంటే యాచ్. యాచ్ అనేది నీటి మీద ప్రయాణం చెయ్యడానికి ఉపయోగించే విలాసవంతమైన పడవ. ఇది ఎక్కువగా సముద్రంలో విహారం, పార్టీలు, పర్యటనల కోసం వాడతారు. యాచ్లో సౌకర్యవంతమైన గదులు, వంటగది, ఆటపాటల సదుపాయాలు ఉంటాయి. యాచ్ సముద్ర యాత్రను ఆనందంగా, ప్రత్యేకంగా మార్చే వాహనం. Z అంటే జాంబోనీ. జాంబోనీ అనేది ఐస్ స్కేటింగ్ రింక్ పై మంచును మళ్లీ సాఫ్ట్గా చెయ్యడానికి ఉపయోగించే ప్రత్యేక వాహనం. ఇది మంచు పైభాగాన్ని తీయడం, నీరు పోయడం చేసి కొత్త మంచు పొరలా తయారు చేస్తుంది. దీనివల్ల స్కేటర్లు సురక్షితంగా, సులభంగా జారగలరు. జాంబోనీ ఐస్ క్రీడల్లో చాలా ముఖ్యమైన వాహనం. A నుండి G వరకు వాహనాలు. మీకు నచ్చాయా పిల్లలు? మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ మీద వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ వాహనం ఎక్కువ నచ్చిందో కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చెయ్యండి. కొత్త వీడియోల కోసం డూలాలీ కిడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.